క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నాకు వందనాలండి. ఇది మనం జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను పరిశీలన చేసుకుందాం. ఈ దిన మన వాక్య ధ్యానాంశము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబమును తండ్రి వల్ల పుట్టినవే కావు, అవి లోక సంబంధమైనవే. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా ప్రభా తండ్రి, మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మమును నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు బోధించి దాని ద్వారా తండ్రి మీ యొక్క సత్య లేఖనాలను తండ్రి మేము గ్రహించడానికి, వాటి ద్వారా తండ్రి మా జీవితాలను స్థిరపరచుకోవడానికి, మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి తండ్రి ఇదిగో నాయన నిలబడి మీ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మాకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని వేడుకొనచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ యోహాను గారు లోకమును గురించి కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. లోకమును గురించి మాట్లాడతా దాంట్లో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉంది. అయితే ఇది తండ్రి వలన కలిగినది కాదు అన్న మాటను మనం స్పష్టంగా చదువుతాం. అయితే ఈ దినాలను కనుక మనం పరిశీలించుకున్నట్లయితే అనేకులు కూడా బైబిల్కి వ్యతిరేకంగా, క్రీస్తు వారి బోధకు వ్యతిరేకంగా, మన యొక్క జీవ గ్రంథానికి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యానాలు కానీ, చాలా పండగలు కానీ, అనేక రకాల కొత్త కల్పన పండగలు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు బైబిల్ ఆధారం ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడటం కూడా మనము చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన యెహోవా దేవుని సంకల్పంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించి తనకొక సంఘముగా, లోకంలో ఏర్పరిచిన జనాంగముగా మనల్ని ఎందుకు ఏర్పరిచాడు అంటే లోకము నుండి మనం వేరు కావటానికి అన్నది మొట్టమొదట మనం ఆలోచన చేయాలి. ఈ దినాన ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నాము అంటే ఇది లోకములో నుండి మనల్ని బయటకు తీసుకొని రావటానికి, కానీ జీవ గ్రంథాన్ని చూపించి మరింతగా లోకములో మనం ఇమిడిపోవడానికి కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనము లోకము నుండి, లోక ఆచారాల నుండి, లోక మర్యాదల నుండి మనం బయటకు రావాలే, కానీ ఇదిగో లోకంలో ఈ పండగ ఉంది, మనం ఈ పండగను చేద్దాము. ఉదాహరణకు మనం చూసుకుంటే ఈ కాలంలో క్రైస్తవులు కూడా సంక్రాంతి పండుగలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక సంస్థలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఈ సంక్రాంతి పండగ మనకి క్రైస్తవంలో ఉంది, దీని కోతల పండగ అంటాము, ఇది మనం కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు వచ్చింది మనల్ని పండగల్లో ముంచెత్తడానికే. ఈ లోకంలో మనం ఇంకా ఎక్కువగా సుఖభోగాలు అనుభవించడానికే, మనకు తోచిన విధంగా జల్సాలు చేసుకోవడానికే కాదండి. ఎందుకంటే ఇక్కడ యోహాను గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అంటున్నాడు. కానీ ఈ దినాన అపవాదిచ్చే ఏర్పరచబడిన బోధకులు, దుర్బోధకులు, సాతాను వెలుగుదూతం వేషం వేసుకున్న బోధకులు ఏం చేస్తా ఉన్నారంటే మనకి కూడా ఇదిగో ఈ విధంగా పండగలు ఉన్నాయి, మన పండగల నెరవేర్పు మొత్తం క్రీస్తు వారేనండి, మన దినాలు మొత్తం క్రీస్తు వారే,
ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నీ చేత పండగ చేయించడానికో నా చేత పండగ చేయించడానికో క్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి రాలేదు. మనల్ని ఈ పండగ వాతావరణంలో నుండి, ఈ యొక్క లోక వాతావరణము నుండి మనల్ని తన యొద్దకు తీసుకొని వెళ్ళడానికి ఈ యొక్క జీవ గ్రంథాన్ని క్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన యెహోవా దేవుడు మనకిచ్చాడు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనం ఈరోజు ఎటు పోతున్నాము అంటే ఈ జీవ గ్రంథాన్ని చూపించి ఇది కూడా బైబిల్లో ఉంది కాబట్టి దీన్ని మేము లోకాచారం ప్రకారం చేస్తున్నాము అన్నది కూడా మనం చదువుతా ఉన్నాము. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అన్ని జనుల ఆచారం చొప్పున మీరు నడుచుకోవద్దు అని చెప్పేసి ఇర్మీయా గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకని అన్ని జనుల ఆచారం ఏంటి? వాళ్ళు దేవునికి ఏ విధంగా బలి అర్పించాలో వాళ్ళకి తెలియదు. దేవుని ఏ విధంగా వాళ్ళు దగ్గరకు వెళ్ళాలో వాళ్ళకి తెలియదు అనమాట. కానీ మనకి తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక మార్గ నిర్దేశకం అనేది చేశాడు. ఎలాగంటే ఆత్మతోను సత్యముతోను నువ్వు తండ్రిని ఆరాధించాలి అని చెప్పేసి చాలా ఖచ్చితంగా మనకు బైబిల్ అనేది బోధిస్తూ ఉంది. ఇది నాన్న యూట్యూబ్లు చూస్తూ ఉంటే, ఈ యొక్క క్రైస్తవ్యాన్ని చూస్తూ ఉంటే ఆచార క్రైస్తవులు ఎక్కువైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. లేదంటే ఆ దినాన యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు ఏ విధంగా చర్చిలో రూకలు అమ్మేవాళ్ళు, ఏ విధంగా ఈ యొక్క గొర్రెలు అమ్మేవాళ్ళు, గువ్వల జతలు అమ్మేవాళ్ళు, ఈ యొక్క యెరూషలేము మందిరాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో, పాడు చేస్తున్నారో యేసుక్రీస్తు వారి విషయంలో మనం చూస్తాం. ఆయన ఉగ్రుడయ్యి వారందరినీ తరిమేస్తాడనమాట. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారు మీరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అటువంటిది ఈ దినాన మరి చర్చీల దగ్గర సన్నాయి మేళాలు, జాతరలు ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటుంటే వారి యొక్క వ్యాపార విధానాలు, వేలం పాటల, చర్చిల్లో ఇవా జరగాల్సింది, చర్చి ఇలాగా ఉండాల్సింది, చర్చి యొక్క ఆరాధన క్రమం ఏంటి, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉండడం ఎలాగా అన్న విషయాలను కూడా నేర్చుకోలేకపోతా ఉన్నారు అన్నది మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ ఈ లోకాచారాల నుండి మనం దూరం చేయడానికి యేసుక్రీస్తు వారు వస్తే లోకాచారాల్లోనే బైబిల్ కూడా ఉన్నది అని నిరూపించడానికి ఈ అబద్ధ బోధకులు తయారయ్యారన్నది కూడా చాలా చక్కని వాస్తవం. ఇది మనం పరిశీలించాలి. ఒకసారి మనం పౌలు గారి విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రికలో ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుండి పరిశీలన చేద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పౌలు గారు చాలా ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక యోహాను గారిని చూసాం కదా, లోకంలో ఏమి లేదని చెప్పాడు కదా. ఇప్పుడు ఇదే మాట పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించవద్దు. ఎందుకని? ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం ఎవరం అవుతాం? ఈ లోకానికి సంబంధించిన వారం అవుతాం, ప్రకృతి సంబంధం అవుతాం. కానీ మనస్సు మారి రూపాంతరం చెందుట వలన దేవుని బిడ్డలం అవుతాము. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద దృష్టి ఉంచాలి. ఎందుకంటే క్రీస్తులో మనకి జీవాన్ని ఇచ్చిన ఆయన మనకు ప్రతి ఒక్క ఈవి కూడా పరమునందు దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ మనం అడగడానికి కానీ, జీవించడానికి కానీ, ఇది మనం స్వతంత్రించుకోవడానికి కానీ ఇది మన రాజ్యము కాదు, మన యొక్క లోకం అనేది కాదు అన్నది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక రోమీలతోనే కాదు,
ఎఫెసీయులతో మాట్లాడేటప్పుడు కూడా నిష్ఫలమైన అంధకార క్రియలను విసర్జించమని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకని నిష్ఫలమైన క్రియలు అంటే ఏంటి? ఇదిగో దేవుని దగ్గరకు రావాలంటే మేము ఈ విధంగా చేయాలి. అన్యులు ఈ యొక్క మోక్ష మార్గాన్ని వెతికేవాళ్ళు. కానీ బైబిల్ కనుక మనం పరిశీలన చేస్తే ఆయన మనకు ఆల్రెడీ క్రీస్తు ప్రభువులో నిత్య జీవాన్ని ఇచ్చేశాడు, మనల్ని ఆయన పక్కన కూర్చుండబెట్టేశాడు అన్న వాగ్దానాన్ని మనకిచ్చాడు. కానీ మోక్ష మార్గాన్ని ఎతికే వాళ్ళు ఏం చేస్తారు? ఈ క్రియ చేస్తే ఈ విధంగా ఫలితం ఉంటుంది, ఈ క్రియ చేస్తే ఈ విధంగా మనం దేవుని దగ్గరకు వెళతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన మనం బైబిల్ని కనుక పరిశీలించుకుంటే క్రొత్త నిబంధన అనేది క్రీస్తుల్లో ఉన్న వారికి ఇవ్వబడింది. ఇది పాత నిబంధన క్రీస్తు ప్రభువారిలో నెరవేరిపోయింది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. నెరవేరిపోయిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు మరలా మనము అన్ని పండగలు ఉన్నాయి అని చెప్పేసి పస్కా దగ్గర నుండి మొదలు పెట్టుకొని మనము ఆ యొక్క గుడారాల పండుగ వరకు కూడా మనం ప్రయాణించడానికి లేదండి. ఎందుకంటే పండగలు చేయాలి అంటే మొట్టమొదట మనం కూడా ఇశ్రాయేలీలమై ఉండాలి. ఇశ్రాయేలీలమైన మనము నువ్వు నిజంగా పండగ చేయాలి అంటే మొట్టమొదట నువ్వు బలి ఇవ్వాలి. ఏ ఇంటికి ఆ ఇంటి జంతువుని తీసుకొని ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొని తండ్రి అయిన యెహోవా దేవునికి బలిచ్చిన తరువాత యెహోవా నియామక కాలములు అనేవి నీవు ఆచరించాలి. ఇది లేవీ కాండము 23వ అధ్యాయములో తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన విధి. ఈ విధిని మనం తీసుకొని అక్కడ పండగ ఉంది, అక్కడ ఇలాగుంది, ఇక్కడ ఇలాగుంది అని చెప్పేసి మనకి మనమే బైబిల్ని తప్పుద్రోవలో నేర్చుకుంటున్నాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకో తిమోతి గారితో పౌలు గారు చెప్తున్నాడు ఏమని అంటే, దేమ ఇహలోకాన్ని స్నేహించాడు. అంటే ఈ లోకం ఏదో బాగుంది, ఈ ఆచారాలు ఏదో బాగున్నాయి అని చెప్పేసి ఇహలోకాన్ని స్నేహించి ఆయన ఏం చేశాడంటే పౌలు గారిని కాదని లోకం వైపు వెళ్ళిపోయాడంట. ఈరోజు బైబిల్ పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవ గ్రంథాన్ని కాదని మనందరం కూడా లోకం వైపుకు ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇంకా రాబో కాలాల్లో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక ఉపవాస ప్రార్థనలని, ఆ పండగలని, ఈ పండగలని, కల్పన కథలు బైబిల్లో ఉన్నాయి మొత్తం కూడా మనమే ఆపాదించుకొని జీవ గ్రంథాన్ని లోకంలో మిళితం చేస్తా ఉన్నాము. మనం జాగ్రత్తగా పరిశీలించవలసింది ఏంటంటే జీవ గ్రంథం అంతా మన చేతికి ఇవ్వబడినప్పటికీ అందులో ఉన్న వ్యాఖ్యానాలు మొత్తము కూడా మనవి కాదు. కొంత ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడ్డాయి, కొంత అన్య జనాంగానికి ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలు జనాంగానికి నియమింపబడిన వ్యక్తులు అపోస్తలులు ఉన్నారు, అన్య జనాంగానికి నియమింపబడిన అపోస్తలులు ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగానికి ఇశ్రాయేలుకి ఏ బోధ ఇవ్వమని ఆ యొక్క పౌలు గారితో కానీ మిగతా అపోస్తలులతో కానీ వారు బోధిస్తారో వారి బోధ మాత్రమే వారు చేస్తారు. ఇది మనం గ్రహించకుండా అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం నాదేనని, లేదంటే ఇంకో వాగ్దానం నాదేనని ఈ విధంగా కల్పించుకొని వాక్యములో వివిధ తంత్రములను మనం కల్పించుకొని దేవుడి నుండి దూరం అయిపోయి మనం చెడిపోయింది కాక అనేకులను, రాబోయే తరాలను మనము చెడగొడతా ఉన్నాము. ఇది విశ్వాసులు గమనించాలి. ఎవరైనా సరే క్రైస్తవులు అని అనబడాలి అనుకుంటే వారు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, లోకములో ఉన్నవి అనుసరింపకూడదు. కేవలము జీవ గ్రంథము ద్వారా వేరుపడాలి మీరు. ఎందుకంటే లోకము దేవుని బిడ్డలను ద్వేషిస్తుంది. ఎందుకంటే అది క్రీస్తు ప్రభు వారిని ద్వేషించింది కనుక లోకము క్రీస్తు వారిని కూడా ద్వేషిస్తుంది. ఇది శిష్యులతో స్వయాన యేసు క్రీస్తు వారు చెప్పిన మాటలు. ఈ మనం గ్రహించాలి. పండుగ విషయాల్లో కానీ, అమావాస్య విషయాల్లో కానీ, విశ్రాంతి విషయాల్లో కానీ ఎవడు కూడా మనల్ని పాయింట్ అవుట్ చేయకూడదు, ఏలు పెట్టి చూపించకూడదు అన్నది
బైబిల్ యొక్క ఉద్దేశం. అందుకే పౌలు గారు కూడా అదే మాట బోధించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి బైబిల్ పట్టుకున్న మనము నా బైబిల్ లోకానికి వ్యతిరేకంగా ఉంది అని చూపించాలి, కానీ ఇదిగో నా బైబిల్ కూడా లోకంలోనే కలిసి ఉంది అన్నట్లుగా ఆ యొక్క పుక్కిట పురాణాలకు తగిలినట్లుగా, లేదంటే వీళ్ళ పండగలకు తగిలినట్లుగా మనం లోకంలో మనల్ని ఉంచకూడదు. ఈ విషయాలన్నీ గ్రహిస్తారని ఆశిస్తూ మరి ప్రేమతో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.